లీడర్ కావాలను ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కీలక సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్సెంట్ వరదలు హైడ్రా ఇష్యూ టైంలో ఫారెన్ టూర్ లో పిఎస్సి చైర్మన్ వివాద సమయంలోనూ ఇతర దేశాల్లోనే కేసీఆర్ కేటీఆర్ నుంచి క్యాడర్ కు నో గైడెన్స్ మరో లీడర్ అవసరమని పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ అంటూ ఒకరు చూస్తున్నాం. సో ఇక బీఆర్ఎస్ పార్టీకి లీడర్లు కరువైపోయారు. కేటీఆర్ తన కంఫర్ట్ చూసుకుంటాడు తప్ప ఏనాడు కూడా తన కంఫర్ట్ జోన్లో ఉంటాడు. ఈరోజు ఇక్కడ హైడ్రా బాధితులు కానీ లేకపోతే అనేక రకాల వివాదాలు ఉన్నప్పుడు ఆయన పోయి మంచి అమెరికాలో జల్సా చేస్తా ఉన్నాడు. మరి ఏం జల్సా చేస్తారో మనకు తెలియదు కానీ మొత్తం మీద అక్కడ ఎప్పుడు రాలేదు. మళ్ళా అనూహ్యంగా వచ్చేసి ఎక్కడ హరీష్ రావుకు క్రెడిట్ కొట్టుకుంటుండే ఉద్దేశంతో మళ్ళా హరీష్ రావును పక్కన పెట్టేసి మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. సో హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు చాలా బలంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావట్లేదు. మీరు రాసి పెట్టుకోండి, భవిష్యత్తులో వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి వైరం అంతా ఇంత కాదు. ఈరోజు కేటీఆర్ కు ప్రధానమైన శత్రువు రేవంత్ రెడ్డి అనుకుంటాం, కాదు. కేటీఆర్ కు ప్రధాన శత్రువు హరీష్ రావే. హరీష్ రావుకు ప్రధాన శత్రువు ఎవరంటే మళ్ళీ అది కేటీఆరే. ఇద్దరికిద్దరు ఏ విధంగా ఆధిపత్య పోరు నడుస్తుందో ఒక్కసారి నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. రీసెంట్గా కేటీఆర్ ఒక ప్రకటన చేస్తారు, హైదరాబాద్ అంతా కూడా తెలంగాణ భవన్కి రండి, మీకు మేము అండగా ఉంటాం, లీగల్గా అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్తే నెక్స్ట్ డే వందలాది మందిగా హైడ్రాకు సంబంధించిన బాధితులు అవుతుండో తెలంగాణ భవన్కి వెళ్ళడం జరిగింది. ఆ విషయాన్ని తెలంగాణ భవన్ సిబ్బంది కేటీఆర్ చేరవేస్తే మీరు అప్లికేషన్ తీసుకోండి, నేను ఇప్పుడు రాలేదని చెప్పేసి ఆయన జల్సా చేస్తాను వేరే దగ్గర. సో ఆ విషయం తెలుసుకున్నటువంటి హరీష్ రావు ఇమీడియట్గా ఆయన వచ్చేసి వాళ్ళ బాధలు తెలుసుకొని ఒక డ్రామా ఆడిండు. మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ డే కేటీఆర్ పోయి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిండు. ఎక్కడ పోయిండు? ఆ అంబర్పేటకు అటు ఇటు విజిట్ చేసిండు. ఎందుకంటే ఇమీడియట్గా ఈ హరీష్ రావుకి ఎక్కడ క్రెడిట్ వస్తున్న ఉద్దేశంతో ఆ అంబర్పేట పోయి ఆ మూసి బాధితులను కూడా పరామర్శించిండు. ఇట్లా కేటీఆర్ హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. ఒకరిపైన ఒకరు ఎత్తులు వేసుకుంటూ మొత్తానికైతే ప్రజల్లో చులకనవుతారు. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి మధ్యలో భారీ ఎత్తున ఒక రకమైన ఆధిపత్య పోరు అవుతుందో అది బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది.